చూడండి రైతు మిత్రులారా, ఇక్కడ నేను ఈరోజు నానో డిఏపి స్ప్రే చేయడం కొరకు రావడం జరిగింది మిత్రులారా. మనము ఇక్కడ ఒక స్ప్రే పంప్ కొరకు మనం 50 ml చొప్పున ఈ నానో డిఏపిని స్ప్రేయర్ పంపులో పోయడం జరుగుతుంది మిత్రులారా. అంటే మనం గుళికల రూపంలో ఉన్న డిఏపి బదులుగా ఇక్కడ ద్రవ రూపంలో ఉన్నటువంటి డిఏపిని మనం స్ప్రే చేస్తున్నాం మిత్రులారా. అక్కడ ఒక డిఏపి బస్తా చేసే పనిని ఇక్కడ నానో డిఏపి బాటిల్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాగ్ యొక్క ధర మనకు 1500 రూపాయలుగా ఉంటే ఇక్కడ మనకి ఇది కేవలం ఒక 1000 రూపాయలలోనే మనకు కంప్లీట్ అవుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, మరియు బ్యాగ్ను తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ బాటిల్లో ఎక్కడికైనా మనం ఈజీగా తీసుకెళ్ళవచ్చు మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, మనము వరి నారుమడిలో అదేవిధంగా వరి పంటలో ఈ నానో డిఏపిని ఈరోజు స్ప్రే చేయడం కొరకు రావడం జరిగింది మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, నాకున్న 1 ఎకరం భూమిలో నేను వరి వేయడం జరిగింది. ఈ వరిని ఇప్పుడు నానో డిఏపి అనేది స్ప్రే చేస్తున్నాను మిత్రులారా. చూడండి మిత్రులారా, వరి పంటలో అదేవిధంగా నారుమడిలో ఈ నానో డిఏపిని స్ప్రే చేయడం కొరకు నేను ఇక్కడికి వరి పంట పొలానికి రావడం జరిగింది మిత్రులారా. నారుమడిలో స్ప్రే చేస్తున్నాను మిత్రులారా, మీరు చూడవచ్చు. మనము ఒక స్ప్రే పంపుకు మనము ఈ నానో డిఏపి 50 ml చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ఇది డై అమోనియం ఫాస్ఫేట్. మనకు ఒక బస్తా ఈ ఒక బాటిల్కు సమానంగా ఉంటుంది. ఒక బస్తా డిఏపి చేసే పనిని ఈ ఒక బాటిల్ అనేది చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, వరి నారుమడిలో కూడా నేను స్ప్రే చేస్తున్నాను. అదేవిధంగా వరి పంటలో కూడా నేను ఈ నానో డిఏపి అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. మనకు గుళికల రూపంలో ఉండే డిఏపి చేసే పనిని ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి డిఏపి చేయడం జరుగుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది, కాబట్టి ప్రయోగం చేద్దామనే ఉద్దేశంతో ఒక బాటిల్ తీసుకొని వచ్చి నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను మిత్రులారా. నారుమడిలో స్ప్రే చేస్తున్నాను, అదేవిధంగా వరి పంటలో స్ప్రే చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.